नंबर 1 ఎవడు చెప్తాడు ఓటు లోపలికి వెళ్ళేసి మన ప్రజాస్వామ్యంలో సీక్రెట్ కదా ఓటు అంటే సీక్రెట్ బ్యాలెట్ అలాంటప్పుడు లోపలికి వెళ్ళి ఏసి వచ్చి నిజం చెప్తాడా అని నేను వాదించేవాడిని దట్ ఇంకొంచెం ఎక్కువ వాదించడానికి కారణం ఏంటంటే అంటే మనుషులను ఏదో తక్కువ చేస్తాను కదా కానీ ప్రజాస్వామ్యంలో ఇవాళ డబ్బు పంపిణీ ఖచ్చితంగా తీసుకుంటున్నారు అందరూ కూడా ఈ 2 పార్టీలు ఉంటే 2 3 పార్టీలు ఉంటే 3 దగ్గర తీసుకునే వాళ్ళు నిజం ఎట్లా చెప్తారు అనుకుంటే నేను ఫీల్ అవుతాను ఇల్లు వచ్చినాడు బయట రాగానే చెప్పలేడు కదా 3 దగ్గర తీసుకునేవాడు ఒకటి కేసానని చెప్తే ఇద్దరు వస్తుంటారు సో ఇలాంటి టైంలో నిజంగా ఆయన వై నాట్ 175 అని చెప్పేసి బల్ల గుద్ది నేనే వస్తాను 30 సంవత్సరాలు ఉంటానని చెప్పేసి ఇవాళ చూశాను తాడేపల్లి అనేదో ఆఫీస్ కడుతున్న పగలగొట్టారంట అంటే వాళ్ళకి ఒక నమ్మకం అనమాట 30 సంవత్సరాలు గట్టిగా మేమే ఉంటామని బిల్డింగ్లు కట్టేసుకున్నారు ఫస్ట్ ప్రెసిడెంట్ పోతే మాకేంట్లే కానీ అని ఆయన ఉండడానికి వైజాగ్లో రిషికొండ మీద ఒక ప్యాలెస్ ఆయనకు పార్టీ బిల్డింగ్లకి ప్రతి జిల్లాలో ఒక 2-3 ఎకరాలు తీసుకుని మరి దుర్మార్గంగా ఏంటంటే ఎకరం సంవత్సరానికి 1000 రూపాయలు అంట లీజు అంటే అంత నమ్మకం ఆయనకి కానీ కాదరా బాబు నీ నమ్మకం లేదు నువ్వు పోతున్నావు అని చెప్పేసి అంత నమ్మకం ఉండి అంత వ్యవస్థ ఉండి అన్ని వేల కోట్లు ఉన్నటువంటి వ్యక్తిని కూడా నువ్వు తప్పు చేసావని చెప్పేసి నిజంగా చెప్పి ఆయన చెప్పిన ప్రకారంగానే ఆ రిజల్ట్స్ కూడా చూస్తే ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి విధానాన్ని ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి అంటే విధానానికి లీడ్ చేసినటువంటి ఏదైతే ఆ తెలివితేటలు ఉన్నాయో ఆ తెలివితేటలను ఖచ్చితంగా నిజంగా కేకే గారికి రానున్నటువంటి రోజుల్లో ఏదైనా అవసరమైతే మా పార్టీకి వాడుకుందామని అనుకుంటున్నాము ఖచ్చితంగా ఆలోచనలు మరొకసారి అలాంటి వ్యక్తిని కలిసినందుకు రకరకాల వ్యక్తులను కలుస్తుంటాం ఇవాళ హాట్ టాపిక్ అయినటువంటి కేకే గారిని కలిసినందుకు నిజంగా ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ కేకే గారు భవిష్యత్తులో ఖచ్చితంగా మీతో కలిసి ప్రయాణం చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం శ్రీనివాసరావు గారు జనసేన నాయకులు వారికి ఆహ్వానం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి ఇంకా ఎంతో మంది ముఖ్యులు ప్రముఖులు వచ్చేసారు వారందరికీ నాగమల్లేశ్వర గారికి అందరికీ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను నాకు యూనియన్కి సంబంధించిన కార్యక్రమం ఉంది నేను ప్రధాన కార్యదర్శి మా అధ్యక్షుడు సుబ్బారావు గారు ఆయన అందరికీ ఉద్బోధించడానికి 2 గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు మాకు సంబంధించిన రాష్ట్ర కార్యవర్గం 25వ తారీఖుతో పాఠశాల పిలవడానికి వెళ్ళాలి మీరు అన్నిగా భావించవద్దు కేకే గారిని కూడా క్షమించాలని కోరుకుంటూ పెద్దలందరూ మన్నించాలని కోరుకుంటూ సెలవు ఏదైతే రాష్ట్రం దేశంలో సంచలనమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చి చాలా నిజాయితీగా గ్రౌండ్ లెవెల్లో కష్టపడి 100% పక్కాగా ఇచ్చి రిజల్ట్ 3 పోల్స్ అదే ఇచ్చినటువంటి కేకే గారిని మన వద్దకి తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని ఆరంభం చేసినటువంటి శ్రీ జొన్న రాజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తాము. ఏదైతే రాష్ట్రంలో అంటే మనందరికీ తెలుసు ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం కుతలాకుతమైపోయిందని తెలుసు కానీ లోపల ఏదో భయంగా ఎలక్షన్ చేశాం. చాలా నిజాయితీగా జనసేన పార్టీ ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ప్రతి ఒక్క జన సైనికుడు వీరమహిళలు తన శక్తికి మించి కష్టపడి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో నిజంగా కేకే గారు ఒక నిజాయితీ సర్వే అంటే మాకే నిజమా అనిపించి అంటే బిఫోర్ డే రిజల్ట్ చేసినప్పుడు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారని మాకు అనిపించింది. నెక్స్ట్ డే చూస్తే నిజంగా వండర్
మాకేమనిపిస్తా ఉందంటే ఈ రోజున రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి కేకే గారి ఇలాంటి పెద్దలు సలహాలు సూచనలతో గవర్నమెంట్ నడిపితే ఇంకా గవర్నమెంట్ పడిపోలేమనిపిస్తుంది. నిజంగా అంటే ఏదో 5 సంవత్సరాల తర్వాత అంటే డేటా తీసుకొని మొత్తం ఈ పార్టీ వస్తుంది, ఈ పార్టీ రాదు, వీళ్ళు ఈ పనులు చేశారు, దానివల్ల బ్యాడ్ వచ్చింది ప్రజలు, దీనివల్ల ఒక మంచి జరుగుతుంది అని చెప్పగలిగే నిజంగా అంత నిజాయితీగా వర్క్ చేసిన కేకే గారి టీంకి మా స్వార్థం అంటే ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ స్టార్ట్ అయిందో గవర్నమెంట్ కి ఇన్పుట్స్ ఇస్తూ ఎక్కడ తేడా జరుగుతుంది, ఎక్కడ బాగుంది, ఏ పని చేస్తే ప్రజలకు బాగుంటుంది అని చెప్పి చెప్తే నిజంగా మా అంటే ప్రజలకు ఇంకా మరింత సేవ చేసుకొని ఇంకా మంచి జరుగుతుందని చెప్పి మీలాంటి పెద్దలు కేకే గారి టీం చెప్తే బాగుంటుందని చెప్పి నా జనసేన పార్టీ నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు చూసాం అక్కడ చేతిలో అధికారం ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి R&B ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా 15 ఎకరాల్లో వాళ్ళు ఏదో 2 సంవత్సరాల క్రితం 99 చీకటి జీవో చేసి ఎకరానికి 1000 రూపాయలు చొప్పున సంవత్సరానికి వాళ్ళు లీజు తీసుకొని కనీసం CRDA పర్మిషన్ కూడా తీసుకోకుండా బిల్డింగ్ కట్టేసి ఈ రోజున ఏదైతే గవర్నమెంట్ నోటీసులు ఇచ్చి పడేస్తే వాళ్ళు అంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తా ఉన్నారు ఏం జరుగుతుంది అనేది. కానీ ప్రజలు ఎప్పుడు ఎదిరించరు, వారి ఓట్లు నక్కుతోనో లేదంటే ఆ తిరుగుబాటుతో వాళ్ళు చూస్తారు. అలాంటి వాళ్ళు మేము తప్పు చేయలేదు, ఏదో ప్రజాన్ని దిగులు చేసినట్టు మీరు మా పార్టీ ఆఫీస్ స్కూల్ చేశారు అని చెప్పి ఏదో రకరకాలుగా చెప్తా ఉన్నాను. కానీ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, గత 2 సంవత్సరాల క్రితం ఇదే ముఖ్యమంత్రి గారి నివాసం ఆయనకి ఇబ్బందిగా ఉందని చెప్పి దాదాపు 200 మంది పేదలు పూజ చేసిన రోజు మీకు మరి ఏమనిపించింది మీకు? ఆ రోజు మీరు ఎవరు రాలేదు. ఆ రోజు మేము మన ఉండవల్లి నాయకులు కానీ పెద్దలు కమ్యూనిస్ట్ నాయకులు ఆ రోజు నైట్ అంతా కుటుంబాలకు అండగా ఉంది ఆ రోజు కాపాడుకున్నారు. అంటే ఇవన్నీ మేము ఏం చేసినా చెల్లుతుంది, మేము ఏదైనా చేయొచ్చు, ఎలక్షన్ కూడా మ్యానిపులేట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళ ఊహాగానాల్లో మన ఎలక్షన్ జరుగుతుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో అంటే మనం ఎంత తిన్నా కానీ ఈ కేకే గారు నిజంగా వాళ్ళ టీంతో ఎక్కడ తేడా జరుగుతుంది. ఇప్పుడు ఆయన వైనాట్ 175 అంటే కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్ తో మనం చేద్దాం, ప్రతి ఒక్క సీటు గెలిపించుకోవాలి అనే విధానంతో ఆ రోజు చెప్తే మనందరికీ బాధ్యత భయంతో పాటు బాధ్యత కూడా ఏర్పడింది. ఆ రోజు మన కూడా నెల్లూరు అబ్జర్వ్ చేశారు, అలాగే పిఠాపురం కృష్ణుడి గారి కారణాలకు అక్కడ కూడా చేశారు, అలాగే మంగళూరులో చేసినప్పుడు అంటే ఏం జరుగుతుందంటే మనం పని చేస్తున్నాం, నిజాయితీ చేస్తున్నాం, ప్రజలు ఓపెన్ అవ్వట్లేదు, ఇంత దగ్గరికి వెళ్ళాలో ఓపెన్ అవ్వట్లేదు. కానీ ప్రజల్లో దాదాపు ఆ రోజు ఎలక్షన్ రోజు కూడా మంగళగిరిలో దాదాపు అందరికీ నమస్కారం. ఈరోజు అనుకున్నట్టుగా మన మీడియా సంస్థ వారు ఈ ప్రోగ్రాంకి మమ్మల్ని ఆహ్వానించినందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నన్ను ఆహ్వానించినటువంటి ఆహ్వానించిన వారందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. గతంలో మనం చూసాం సర్వే వల్ల అనేక రాజకీయ పార్టీలు కూడా అనుకూల విధంగా జరిగినటువంటి సంఘటనని గతంలో కొన్ని సర్వే సంస్థలు చేసినటువంటి విధానం కూడా మనందరూ కూడా తెలుసు. కానీ సర్వేల మీద నమ్మకం పోయింది అనేటువంటి ఆలోచనతో ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా
అనేక సంస్థలు సర్వే చేసి రకరకాలుగా ఆ సర్వేలో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ముందు వెనకాల ముందు చేసేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేశారు. అసలు కొన్ని సర్వేలు అయితే ఎన్డీఏ కొండపై అసలు అధికారం లేదు, వైసీపీ పార్టీ స్వీప్ చేస్తుందని చెప్పి సర్వేలు చెప్పి ప్రజలందరూ కూడా ఏంటంటే ఒక ఆందోళన, భయభ్రాంతులు, ఈ రాష్ట్రం ఏమైపోతుందా, ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంటుంది భవిష్యత్తులో అనేటువంటి ఆందోళన చెందేటువంటి సమయంలో మరి కేంద్ర గారి సంస్థ సర్వేలు చేసినటువంటి విధానం కానీ ఆ సర్వేలని ఏ క్రమంలో చేశారో కానీ రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలందరూ కూడా దిమ్మ తిరిగిపోయే విధంగా వారి యొక్క సర్వే నివేదిక రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఎవరితో ఏంటి ఇంత స్పష్టంగా, ఇంత కమిట్మెంట్ గా, ఇంత కరెక్ట్ గా సర్వే చేయడం అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఆ కోణంలో వాళ్ళు చేసిన సర్వే విధానం కానీ దానికి ఉన్నటువంటి నామ్స్ ప్రకారంగా వారి సిబ్బంది చేసినటువంటి సర్వే కానీ మొత్తం ఎక్కడ కూడా ఒడ్డు కూడా పోకుండా వాళ్ళు ఏదైతే సర్వే నివేదించారో రిజల్ట్స్ కూడా సేమ్ అదే విధంగా రావడం అనేది అది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం, ఎవరు ప్రజలు ఊహించలేనటువంటి అంశం. మీడియా మిత్రులకి అదేవిధంగా కేకే గారికి వీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ పోస్ట్ పోల్ సర్వేలు వచ్చేటప్పుడు మనం చూస్తా ఉన్నాం, ఎన్నో రకాలైనటువంటి నేషనల్ ఛానల్స్ ఎవరికి అంతు చిక్కనటువంటి విధంగా ఒక మంచి సర్వేని ఎగ్జాక్ట్ గా జనంలో తీసుకొచ్చినటువంటి మరి కేకే గారు మనం ఎంతనుకున్నా కూడా అభినందనీయులు. ఎందుకంటే ఈ సర్వేలు అనేది చాలా పారదర్శకంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బెట్టింగ్లకు అలవాటు పడి ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మరి ఈ రోజు చూస్తే ఒక పేరు కాదు కానీ వేరే ఒక సర్వేని ఆధారంగా చేసి ఎంతో మంది ఎన్నో కోట్లు డబ్బులు పెట్టుకుని పోగొట్టుకున్నాడు ఉన్నారు. మనం సర్వే చేసినప్పుడు దాని రిజల్ట్ మనకి ఆ నాడి తెలియనప్పుడు దాన్ని ఆపేస్తే పర్లేదు కానీ ఏదో చెప్పాలి కదా నోటికి వచ్చినట్టు చెప్పడం కాకుండా మరి ఆయన ఎన్ని శాంపిల్స్ తీశారు, జనంలోకి ఎంతో లోపలికి వెళ్ళారు. ఇదే ప్రభుత్వం గడప గడపడానికి వెళ్ళింది కానీ జనాల మనసులో ఏముందో తెలుసుకోలేకపోయారు. అందరూ కూడా 175 అని చెప్పేసి తిరిగి వచ్చిన తర్వాత చెప్పారు. కానీ గడప దాన్ని వాడి మనసులో ఏముందో తెలుసుకుని కేకే గారు ఒక మంచి సర్వే ఇచ్చారు. అది ఎప్పుడు కూడా అంతే ఉండాలి. ఇప్పుడు మనం అనేక మంది ఇట్లా సర్వేలతో పీకే గారు అని చెప్పేసి చాలా ఛానల్స్ మరి మంచి మంచి ప్యాకేజీలతోటి ఇటువంటి వాటిని పైకి తీసుకొస్తా ఉన్నాయి. అటువంటి మంచి భవిష్యత్ కేకే గారికి ఉంది. నెక్స్ట్ 29 ఎలక్షన్ సర్వేల్లో నేషనల్ మీడియాలన్నీ కూడా మరి మన కేకే గారినే లీడ్ తీసుకొని వాళ్ళతో పాటు నడిచే విధంగా వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారిని దీవిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. అవ్వగానే కేకే గారితో ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది. కేకే గారు మాట్లాడతారు. ఓకే అందరికీ థ్యాంక్ యూ అండి. సారీ లేట్ ఇన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్లో తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకుముందు చాలా మంచి మాటలు చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముందు దానికంటే కొంచెం లేట్ అయింది, మీటింగ్ లేట్ అయింది, దాని ఎఫెక్ట్
నుంచి అంటే ఆఖరి వరకు చెప్పాను అలాగే నీరసం వస్తున్నా సరే మనం ఉద్యోగాలు కలుస్తూనే ఉన్నాను. సో వచ్చిన వాళ్ళు కొద్దిగా సమయం ఎక్కువ తీసుకోవడం వల్ల కొద్దిగా లేట్ అవుతూ ఆఖరి మీటింగ్ కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. సో అలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవరాల్ గా అంటే చాలా ఇంటర్వ్యూస్ లో సర్వే గురించి వాటి గురించి చెప్తున్నాను. నేను ఉన్న ప్లాట్ఫామ్ అంటే దాదాపుగా నా భూతో నా భవిష్యత్ నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక సర్వే కంపెనీ చేసే వ్యక్తికి ఆ వ్యవస్థను నడిపేటువంటి వ్యక్తికి ఎంత జనాదరణ అంటే ప్రపంచంలో ఏ తెలుగు కుటుంబం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మనం చేరుకోగలిగాం, వాళ్ళు మనం చూడగలిగారు. అటు ఓడిపోయినటువంటి పార్టీ అయినా సరే, అటు గెలిచిన పార్టీ అయినా సరే, అటు లేకపోతే ఇంకొంచెం మనం ఉంచుకోవాలి, ఇంకా ఎక్కువ సీట్లు గెలవాలన్న పార్టీ ఏ పార్టీ ఏదైనప్పటికీ కూడా మనం చెప్తున్నటువంటి వాల్యూస్ ఏదైతే ఉన్నాయో, మనం చెప్తున్నటువంటి ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది, ఓట్ బ్యాంకింగ్ ఎలా మారుతున్నాయి అనేది ఉన్నాయో దాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఖచ్చితంగా ఇక్కడ చెప్తే జరుగుతుంది, ఈ సంస్థ నుంచి ఒక మాట వస్తే 100 రకాలుగా ఆలోచించి చెప్తారు అన్న స్టాండ్ ఏదైతే ఉందో నేను పరిపూర్ణంగా ఈ మన ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏదో ఒక మార్పులు అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా ఏదో ఒక మార్పులు వచ్చే దిశగా నేను దాన్ని ఉపయోగిస్తాను. నేను సర్వే మొదలుపెట్టిన కారణమే అది కాబట్టి, ఎందుకంటే 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా మనం ఒక మంచినీటి సమస్య, ఒక రోడ్డు సమస్య, ఒక కాలువ సమస్య, చిన్న హాస్పిటల్ మంచి లేదు దరిదాపులుగా, మంచి స్కూల్ లేదో, ఇంకా ఇలాంటి సమస్యల గురించి మాట్లాడుకుంటాం. హై టెక్నాలజీ గురించి లేకపోతే ఇంకా మనకు నిష్ణాతులైనటువంటి ఒక ఇంజనీరింగ్ సంబంధించినట్టే ఒక డిగ్రీలో బీటెక్ చదువుతున్న పాస్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా అలాంటి నిష్ణాతులు దానికి టెక్నికల్ గా సౌండ్ నాలెడ్జ్ లేదు. అంటే మనం డిగ్రీ వచ్చేస్తుంది కానీ దానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ వచ్చేస్తాం, సర్టిఫికేట్ వస్తాయి కానీ సర్టిఫైడ్ గా కావట్లేదు అన్న దాని గురించి ఇలాంటి అంశాల మీద జనాలు మార్పులు కోరుకుంటున్నారని దాన్ని కొంచెం బలంగా చెప్పి ప్రతి ఎమ్మెల్యే చేత, ప్రతి ఎంపీ చేత, ప్రతి ముఖ్యమంత్రి చేత, ప్రతి మినిస్టర్ చేత, ఏ ప్రభుత్వం చేత ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికి ఈ స్థాయిని, ఈ స్టేజ్ ని నేను ఉపయోగించుకుంటానని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ప్రధానంగా ఈరోజు పొద్దున్నుంచి వరుసగా ఇది నా 3-4 కార్యక్రమం. దాంట్లో భాగంగా మధ్యలో ఒక 50 మంది 30 మంది బ్యాచెస్ని పర్సనల్గా వ్యక్తిగతంగా కలవడం జరిగింది. సో ఇక్కడ విజయవాడ గుంటూరులో దీక్షా మీడియా ఆధ్వర్యంలో చాలా రోజుల నుంచి కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి రాజేష్ గారు ఖచ్చితంగా రావాలని కోరడంతో ఇక్కడ రావడం జరిగింది. కేకే సర్వీస్ నుంచి వచ్చిన నెంబరు చాలా మందికి ఆనందాన్ని లేదా చాలా మందికి బాధను కలిగించినప్పటికీ కూడా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి ఒక అటెన్షన్ డ్రా చేసింది. ఈ అటెన్షన్ని నేను రాంగ్గా యూజ్ చేసుకోకుండా ఖచ్చితంగా ప్రజల నాడి, ప్రజల ఏం కోరుకుంటున్నారో అని గుర్తించి వాటిని సక్రమంగా ఎమ్మెల్యేలకి లేదా వాటిని నడుపుతున్నటువంటి ప్రభుత్వాలకి తెలియపరిచి దీన్ని సరైన దిశగా మలిచి వాళ్ళకు కావాల్సిన ఓట్లు, వీళ్ళకి కావాల్సిన మార్పులు రెండు జరిగే విధంగా నేను ప్రయత్నిస్తానని, ఫ్యూచర్లో కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మా సర్వే కంపెనీని మేము వ్యాప్తి చెందడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే అన్ని దగ్గర కూడా రకరకాల సర్వేలు, నాట్ ఓన్లీ పొలిటికల్, నాన్ పొలిటికల్ కూడా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం. అలాగే పొలిటికల్ అకాడమీ కూడా స్టార్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. దీంట్లో భాగంగా ఇంటరాక్టివ్ సెషన్ కూడా జరుగుతుంది. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి ఓపికగా సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా దీక్ష అంటే ఎవరైనా మనం సపోర్ట్ చేసేవారు ఎదగాలని, బాగుండాలని కోరుకుంటారు. సో దీక్షా మీడియా ఈ స్థాయి నుంచి ఖచ్చితంగా ఒక నేషనల్ బులెటిన్ ప్రదర్శించే మాధ్యమంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా తక్కువైపోతున్నాయి నిజాయితీగా నిలబడేవాళ్ళు. సో అలాంటి స్పేస్లో వాళ్ళు ఉంటారని, రాజేష్ గారు ఆ విధంగా అడుగులు వేస్తారని కోరుకుంటున్నాను. రాజేష్ గారికి నాతో పాటు కదండి, ఆయన మీడియా సంస్థలో ఉన్నారు, నేను సర్వీస్ సంస్థలో ఉన్నాను. ఆయన నెంబర్ 1కి ఎదగాలని కోరుకుంటాను, నేను నా దాంట్లో నెంబర్ 1 అవ్వాలనుకుంటాను. అది ఈ రెండు ప్యారల్ లైన్స్. సార్ ఇప్పుడు కేకే సంస్థ ఒక ఓట్ బ్యాంకింగ్ సర్వేని ప్రారంభించారు కదా, ఈ సర్వీస్ అలా ఓట్ బ్యాంకింగ్ తోనే ఉండిందా లేకపోతే ఇంకా యాక్టివిటీస్ మామూలుగా చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నట్టు ఓన్లీ పొలిటికల్ అనేది ఎక్కువ, అంటే మన సినిమాల్లో హీరోయిన్ సాంగ్ మీద అటెన్షన్ వస్తుంది అలాగనమాట.
బట్ మార్కెట్లో పొలిటికల్ సర్వీస్ కాకుండా నాన్ పొలిటికల్ సర్వీసే ఒక 80% మార్కెట్ ఉంటుంది. ఒక ఫెర్టిలైజర్ కంపెనీకి తను ఇచ్చినటువంటి యూరియా బస్తా నిజంగా రైతులకి ఏ విధంగా సహాయపడుతుంది లేదా ఏ విధంగా నష్టాలు కలిగిస్తుందో ఆ ఫెర్టిలైజర్ కంపెనీ తెలుసుకోవాలనుకుంటుంది. అలాగే ఒక హాస్పిటల్ నడిపే సంస్థ కూడా రోగులు లేదా వచ్చినటువంటి స్టాఫ్ ఏ కోరుకుంటా తెలుసుకోవాలనుకుంటుంది. అలాగే స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ప్రోడక్ట్ కానీ మీలాంటి మీడియా సంస్థలు కానీ వాళ్ళు ఏమి ఫీడ్బ్యాక్ కోరుకునే మెకానిజం ఉంటుంది అనమాట. సో ఈ సర్వీస్ అనేది ఫీడ్బ్యాక్ అనేది అన్స్ట్రక్చర్డ్గా ఉంది ఇండియాలో. స్ట్రక్చర్డ్ రూపంలో నెలకొల్పి భారతదేశంలోనే ఈ స్పేస్ని మేము ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి, దీంట్లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. అంటే పొలిటికల్ కాకుండా నాన్ పొలిటికల్ గా కూడా ప్లాట్ఫామ్ వేస్తారు. ఈవెంట్ ప్యాంపరింగ్ చేశారు. మీతో జనసేన టీడీపీ కూటమి తెప్పించిందని సర్వే కావాలని అదే లీడ్ చేయించాలని ఆలోచిస్తాను. మీరే అంటారు ఆరోపణ ఆఫీసర్ ఇది కొత్త కాదండి, ఇది నేను ఫస్ట్ టైం కాదు. కాబట్టి లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ చెప్పినప్పుడు కూడా అదే అన్నారు, 150 అని చెప్పినప్పుడు, ఇప్పుడు టీడీపీ చెప్పినప్పుడు అన్నారు, లేదా ఇప్పుడు 4 సింగిల్ నెంబర్లు చెప్పి ఇంకా క్లిష్టంగా ఇంకా క్రిటికల్గా వెళ్తున్నాం. కానీ మేము సులభ సాధ్యంగా మామూలుగా అందరికి సులభంగా ఉన్నట్టు 20 మార్జిన్లో ఉన్నట్టు చెప్పలేదు. చాలా క్రిస్టల్ క్లియర్గా ఘంటాపదంగా నొక్కి ఒక్కాదించి రాష్ట్రంలో దేశంలో తెలుగువాడు ఎక్కడున్నా కానీ చెవులు వినపడేట్టు చాలా గట్టిగా చెప్పాం. ఇంకా దాని మీద ఆరోపణలు అనేది మనం విని నవ్వుకోలేదు. సర్వే చేసినప్పుడు ఆబ్వియస్గా సరే ప్రతి ఒక్కడికే అన్నారు కదా, మీరు మీడియాలో ఉన్నారు, మీకు తిరగడానికి రావడానికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. మీకు ప్రలోభాలను చేసేదానికి, మిమ్మల్ని ఒక సైడ్ తిప్పేదానికి, మీకు డబ్బులు ఇచ్చో లేకపోతే భయపెట్టి బెదిరించో మీరే ఉన్నారు. అలాగే కొంచెం ఎడ్జ్లో హైలో ఉన్నాం కాబట్టి నాకు కూడా అలాంటివి ఉంటాయి. దానికి మనం లొంగుతామా లేదా లొంగకుండా మనం దాన్ని ముందుకెళ్ళి ఇన్ని కోట్లాది అభిమానాలకి మనం తలుస్తామా, కోట్ల రూపాయల డబ్బులకి తలుస్తామా అనేది మనం ఆధారపడుతుంది. బహుశా నాకు తక్కువ బాగుంది. ఏం ఫీలింగ్ లేదు సార్, మామూలు నాకు జెనెటిక్ డిసార్డర్ ఉంది. సో ఆ డిసార్డర్ ఉండడం వల్ల పెద్ద ఫీలింగ్స్ ఏమంటారు, నా పని చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ. రాజేష్ గారికి రిక్వెస్ట్ ఉంది, మీకు చాలా మంది నేను కూడా చెప్తా ఉన్నాను. శ్రీనాథ్ గారు నాకు ఫస్ట్ నుంచి చాలా సంవత్సరాలు అలా కూడా ట్రావెల్ చేస్తారు. ఇద్దరికి మధ్యలో అలాగే నా క్లాస్మేట్స్ నాకంటే చాలా పెద్దవాళ్ళు కానీ క్లాస్మేట్స్ అయినటువంటి మధు డీపీ అక్కడ ఐటీ క్లాస్ చూస్తూ ఉన్నాడు. ఒకసారి ఖచ్చితంగా అంటే లైవ్ లో వస్తే వాళ్ళు ఆవిడ చూస్తే తిరుగుతాను భయపడుతుంది కానీ వచ్చేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఎలా అంటే వాళ్ళు నాకు చదివే విషయాలు తెలుసు కాబట్టి వాళ్ళ ప్లస్ మైనస్ వాళ్ళ డిగ్రీ కూడా విన్నాం. నాకు 6 years పరిచయం. వ్యక్తిగతంగా ఆల్రెడీ 23 years నుంచి పరిచయం. ఆయనలో మెయిన్ చెప్పుకోవాల్సింది నిజాయితీ అంటే నిజాయితీ అంటే ప్లస్ అనుకున్న వర్క్ మాత్రం సరదాగా చేసుకుంటారు. రిస్క్ అని అనిపించుకోడు, రిస్క్ అనే ఫీల్ అవ్వడం దేవుడు. అది నెక్స్ట్ అంతేకాదు అందరూ అనుకున్నట్టు ఈజీ పనులు ఎంచుకోడు, కొంచెం కష్టమైన పనులు ఎంచుకుంటాడు. అది మీరు అయితే టార్గెట్ మాత్రం రీచ్ అవుతారు. ఇది ఎందుకంటే ఫ్యూచర్ మాత్రం ఏదైనా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు ఎట్లా అనుకుంటారు, మీరు కూడా అట్లా అనుకుంటున్నారు. శ్రీనాథ్ గారి నుంచి మనం సోప్స్ విజయవాడ సోప్స్ ఆయన సొంతంగా ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ గా ఆయన తయారు చేసి ప్రపంచంలోనే ఇలాంటి సోప్స్ ఇన్ని రకాల సోప్స్ ఎవరు తయారు చేయగలని మీ విజయవాడలోనే ఉన్నారు. సో మేము ఇన్ని సంవత్సరాలుగా ఆయన సోప్సే వాడుతున్నాం. మా ఆవిడ సోప్ తీసుకుని మనకి ఇంట్లో రాలేదు. సో ఎక్కడిలాగా ఆయన ఆర్డర్ పెట్టుకుని ఆయన సోప్సే వాడుతున్నాం యాక్చువల్గా. సో సార్ మీ విజయవాడ ప్రజలు కూడా ఆయన ఎక్కువగా తెలుసుకుంటారని కాంటాక్ట్ అవుతారని ఫోన్ నెంబర్ 9912
9912 66 66 54 54 62 62. థ్యాంక్ యూ. మళ్ళీ సార్ అదే తాడేపల్లి ఎప్పుడు మీకు దాదా ఎప్పుడు సార్ మీరు ఈ నంబర్ మీద ఎంత యాక్యురసీ ఉందో మీరు ప్రపంచంలో ఏ సోప్ కంపెనీకి వెళ్ళినా కానీ మీరు ఆయన సోప్స్ వాడండి, ఇంకొకసారి వేరే సోప్ మీరు వాడలేదు. ఒక మైనస్ పాయింట్. అన్ని రకాలు న్యాచురల్ గా ఆయన రీసెర్చ్ చేసి దానివల్ల అప్పులు పాలై నష్టాలు వచ్చినా కూతురు పెళ్లి లేకపోతే అయినా కానీ ఆయన నేను నమ్మకం ఎలా సందేహం నమ్ముకున్నానో ఆయన సోప్ టెక్నాలజీ ఏదో రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దాన్ని నమ్ముకుని ఎన్నో నష్టాలు భరించి దాన్ని నిలబెట్టుకున్నారు. దాన్ని మీరు ఖచ్చితంగా లక్షలాది మంది తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను. అడ్రస్ ఫోన్ చేసి చెప్తాను. రెండు ఆయన రెండు కార్డు నుంచి కూడా సొంతలు కొనుక్కునే స్థాయికి కార్యక్రమం ప్రజలు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మధు క్లాస్ పెట్టు బీటెక్ నుంచి నన్ను భరిస్తున్నాడు 2005 నుంచి. సో సో మేము చెన్నైలో పెట్టాము అన్న యూనివర్సిటీకి. ఆల్మోస్ట్ 24 years అయ్యారు, రైట్? 24 years. సో ఈరోజు చాలా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, లైక్ వెరీ ప్రౌడ్ అండి. సో మీకేం యాక్చువల్గా నైట్ వచ్చాను హైదరాబాద్ నుంచి వచ్చాను, మామూలు చూద్దాం అంతా కూడా. సో ఇప్పుడు రాజేష్ గారు చాలా రిసీవ్ చేసుకుని మంచి మాటలు విషయాలు సర్వీస్ చేయడానికి ఏం లేదండి. వెరీ ఓపెన్. I can say 24 years నుంచి మీ క్లాస్ మీ ఫ్రెండ్ కదా. అవును. ఇంజనీరింగ్ చదివేటప్పుడు అంటే నేను బీటెక్ స్టూడెంట్ ఎస్ఐఎస్ గ్రూప్ చదివేటప్పుడు ఇప్పుడున్న పర్సన్ కి అప్పుడున్న పర్సన్ కి డిఫరెన్స్ ఏం లేదండి. మనుషుడు ఎప్పుడు లాభం ఏం తేడా లేదు. కొంచెం తెల్లబడి ఉందండి. సేమ్ తేడా. తేడా ఇన్ ద సెన్స్ he is like he won't think like normal people. So కొంచెం డిఫరెంట్ ఐడియా. ఏది సేమ్ థింగ్. లైక్ ఇడ్లీ పెట్టినా కూడా ఇడ్లీ చేసాము హోటల్ అనుకున్నాం. సో రెస్టారెంట్ నడిపాడు. ఏం చేసినప్పుడు డిఫరెంట్ గా లైక్ ఇఫ్ యూ క్లీన్ వాష్రూమ్ ఆల్సో బెస్ట్ గా ఇవ్వాల్సింది పాయింట్. నిజాయితీ అని చెప్పొచ్చు, రకరకాల పనులు కాదు. సో ఫైనల్ బెస్ట్ అన్నమాట. సార్ కేక్ గారు ఒక స్మార్ట్ విషయం, కాంప్లికేటెడ్ విషయం కరెక్ట్ గా చెప్పాలి సమాధానానికి. మీరు సర్వేలో ఒక స్థాయికి వెళ్ళిపోయారు, అంటే పోస్ట్ మార్టం లెవెల్ దాటిపోయి అంత సక్సెస్ తెచ్చుకెళ్ళారు. స్టార్టింగ్ లో ఎవరైనా చాలా సిన్సియర్ గా ఉంటారు, ఫుల్ ఎఫర్ట్ పెడతారు. ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత రేపు ఏదైనా సరే పొలిటికల్ పార్టీ మిమ్మల్ని కంటెస్ట్ చేయబడి కానీ లేదా మీకు ఏదన్నా ఎట్లాంటి ఇంట్రెస్ట్ లోకి రేపు వెళ్ళేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా? 100% ఇంట్రెస్ట్ ఉంది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా నిజాయితీగా వచ్చి ముందుకెళ్తే వాళ్ళ వెనకాల శ్రీనాథ్ గారు కంటెస్ట్ చేస్తారా, మీరు కంటెస్ట్ చేస్తారా, మధు కంటెస్ట్ చేస్తారా, నిజాయితీగా ఎవరు కంటెస్ట్ చేస్తున్నారు వేరే చెప్పారు కదా. మేము మహిళలకు ఇబ్బంది ఎవరున్నా కానీ వాళ్ళ వెనకాల ఏ ఉన్నాడో దమ్ముగా నిలబడడానికి వాళ్ళు ధైర్యంగా ఉన్నారని చెప్పి నా నరాలు అదే. ఓకే, మాగానే నిలబడతారు. పర్సనల్గా మీరు నిలబడేటువంటి ఆలోచన నిలబడి అప్పుడు అవునండి. నేను నిలబడేస్తాను. నా ముందు లక్ష్యం సో టీపీ మా అపార్ట్మెంట్ లోనే తన 101 ఫ్లాట్ లో ఉంటారు. సో మా లుంగి డ్యాన్సులు, మా మీటింగ్ గ్రూప్ డ్యాన్సులు అన్ని తెలిసిన వ్యక్తులు. అలాంటి చెప్పకుండా మంచిగా నేను కిరణ్ కోసం మాట్లాడితే
నుంచి వినడానికి ఉల్టా వినాల్సి వస్తుంది. సో నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నాను కోసం, ఎస్పెషల్లీ కేకే, మీకు అందరికీ కేకే తెలుసు కాబట్టి. సో ఐ థింక్ పీపుల్ ఆర్ బీయింగ్ టాకింగ్ అబౌట్ ఇట్. మార్నింగ్ నుంచి జనాలందరూ ఆయన కోసం చెప్తూ ఉంటారు. అండ్ ఒకటి చెప్పాలి అంటే బేసికలీ ఆయన వాట్ ఎవర్ హీ చూసెస్, ఆయన ఏదైతే చూస్ చేసుకుంటారో అది ప్రాబబ్లీ ఆయన అచీవ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అండ్ హి విల్ గెట్ ఇట్ ఫర్ షూర్, విల్ గెట్ ఇట్. సో దట్స్ ద ఓన్లీ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్ యూ. బట్ యా, ఇఫ్ ఐ హావ్ టు టాక్, నేను కిరణ్ కోసం మాట్లాడాలంటే మీరు విన్న దానికన్నా ఉల్టా అని చెప్పాల్సి వస్తుంది. ఉల్టా అంటే మీకు అర్థమైంది కదా, వ్యతిరేకతగా చెప్పాల్సి వస్తుంది. సో యా, ఐ థింక్ వాళ్ళు ఏదో అనుకుంటారు, ఒకటో రెండు చెప్పు. ఏం చెప్పబోతే మన క్యూరియాసిటీ ఉంటుంది. క్యూరియాసిటీ ఆయన ఆల్రెడీ ఒకటి నిందించారు. సో డిపార్ట్మెంట్ ఉంటాం కాబట్టి ఎంటర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్. అంటే ఎంగేజ్మెంట్ అంటే మాకు సో గ్యాదరింగ్స్ ఎక్కువ అవుతాయి. లుంగీ డాన్స్, యా అబ్సల్యూట్లీ లుంగీ డాన్స్, నేమ్ ఎనీథింగ్. ఇంకా కొన్ని యాడ్ చేయొచ్చు, బట్ అది సెన్సర్ కట్స్ అవుతాయి కదా, సో నేను యాడ్ చేయలేదు. బట్ యా, బేసికలీ కేకే మీరు అందరూ విన్నారు. కేకే ఈస్ ప్రాబబ్లీ is a celebrity for all of you, or a big person to look after for all of you. But again, when he comes back to the home, he's the same neighbor, same friend, same person whom we interact on a day-to-day basis. My inti వచ్చిన తర్వాత అదే మనిషి, అదే neighbor, అదే friend మాకు. So I think so while we are absolutely proud, ఆయన achievements ki, ఆయన అనుకున్న షార్ట్ టైం కి, ఆయన థింకింగ్ కి, ఆయన సో we are absolutely proud, and I'm sure he will actually go many more heights to it. Okay, so ఈ హైట్ కాదు, వేరే ఆ హైట్ కి ఇప్పుడు ఎదగలేదు. సంజీవ్ రెడ్డి గారు తెలియక నిన్నే తర్వాత వచ్చేసరికి వచ్చి ఏది మీటింగ్ ఎక్కడ అంటున్నారు. మీకు సలహాలు సూచనలు కాకపోతే మీరు సక్సెస్ అవ్వాలని కోరుకోవడం తప్పించి మీరు చేయగలిగేది లేదు. సలహాలు అయితే చెందాలని ఉంది. అన్నకి ఒకసారి అందరూ మనం సపోర్ట్ మనం జనరల్ టీవీలో చూస్తాం, డిబేట్ లో చూస్తాం, ఎక్కడ చూస్తాం, కానీ లైవ్ లో చూడగలిగే అవకాశం కల్పించిన రాజేష్ అన్న వన్ హోల్ డే నిజంగా హైదరాబాద్ లో గంట బుక్ చేసుకుని ఇంకో గంట వేరే బుక్ చేసుకుని ఫస్ట్ కృష్ణా జిల్లా, నెక్స్ట్ గుంటూరు జిల్లా, రెండు సక్సెస్ఫుల్ గా చేసినందుకు రాజేష్ అన్నకి ముందుగా థ్యాంక్స్.